భలే కూతురు పుట్టిందిరా, ఎవరింటికి వెళ్ళినా భలే భలే కోడలు అవుద్దురా, భలే భార్య అవుద్దురా, ఈ గుణాలతో ఒక మంచి తల్లిగా పేరు సంపాదించుకుంటుందిరా. మనకి రోల్స్ ఇవ్వడమే తప్ప నువ్వు అంజలిగా నువ్వు ఎవరు? నువ్వు తల్లి కాదు, నువ్వు కూతురు కాదు, నువ్వు వాట్ ఎవర్ అదర్ రోల్, చెల్లి కాదు, అక్క కాదు, అమ్మ కాదు, నువ్వు ఎవరు? హూ ఆర్ యూ యాజ్ అంజలి అలోన్? వీఆర్ నాట్ గివెన్ అ ఛాన్స్ టు బీ దట్ అట్ ఆల్. అంజలి గారు కదా మనం మనుషులు అని కాదా? ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దట్ నెరేటివ్ అండ్ ఐఎమ్ చేంజింగ్ దట్. మీరు ఎలా అయినా ఉండండి, నాకు అది ఇంకా సర్వ్ అవ్వట్లేదు. నాకు హూ ఇస్ లక్ష్మి? బికాజ్ యునో ఎస్, మనకి దేవుడి దయ వల్ల అమ్మ నాన్న ఆశీస్సుల వల్ల ఈ పొజిషన్లో మనం ఉన్నాం, ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. ఇవన్నీ నన్ను స్ట్రిప్ చేసేస్తే హూ యామ్ ఐ? ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ అ లాస్ట్ నేమ్ ఆఫ్ మంచు, హూ యామ్ ఐ? If Mohan Babu is not my father, who am I? If Vishnu and Manoj were not my brothers, who am I? నేను ఒక లెసన్లో మై టీచర్ ఆస్క్డ్ మీ దిస్, ఎవరు నువ్వు అసలు, నువ్వు ఎవరికి మంచు అని చెప్పొద్దు అన్న. వాట్ యు మీన్ నాన్న? మా నాన్న ఇచ్చింది కదా, మా తాత ఇచ్చింది ఈ పేరు అని. అసలు ఐడెంటిటీ లేకుండా నువ్వు ఏంటో చూడు. సో ఇట్ వాజ్, ఐ హ్యాడ్ టు రియలీ గో సర్చ్ ఫర్ మై సెల్ఫ్, నేను ఎవరు అని. అండ్ వెన్ ఐ వెంట్ దట్ డీప్, ఐ లైక్డ్ మీ, నేనెవరో నాకు లోపల ఇంకా నచ్చాను మోర్ దెన్ ద పోర్ట్రేయల్స్ ఆఫ్ వాట్ ఐ డూ. బికాజ్ అన్ని పోర్ట్రేయల్లోనూ ఏదో ఒక కొంచెం ఇది కొంచెం బెటర్గా చేస్తే బాగున్నాను, ఐ విష్ ఐ కుడ్ బి అ బెటర్ డాటర్, అ బెటర్ మదర్, బెటర్ ఆ బెటర్లోనే అయిపోతుంది మన లైఫ్ అంతా. ఏది కాదు, నాకేం కావాలి అని అడగడం స్టార్ట్ చేశాక, టుడే ఇన్స్టెడ్ ఆఫ్ వర్కౌట్ ఐ వాంట్ టు డూ యోగా. దీస్ లిటిల్ చాయిసెస్, ద ఫ్రీడమ్ నాకు నేను ఇచ్చుకున్న ఫ్రీడమ్ has given me a lot of strength. So that automatically shows on your face. అంతే. ఇంతకీ ముంబై ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి, ఎక్కడ విషయం? ట్రూలీ ఐ థాట్ ఓకే నెక్స్ట్ ఏంటి అనుకున్నాక, నాకు మీకు తెలిసిందే ట్రావెల్ అంటే ఇష్టం, నేను అమెరికాలో ఉండొచ్చాను. నాకు ఐ వాజంట్ గెటింగ్ రియలీ ఒక ఆర్టిస్టిక్ సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది ఇక్కడ. ఏదో ఒక చిన్న రోల్ ఎక్కడో ఒకటి వస్తుంది, బండి కదులుతానే ఉంది, బట్ సంథింగ్ ఆన్ ది అదర్ నాకంటూ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి అనేది లేదు. అండ్ ఈ నవాబ్ లైఫ్ స్టైల్, నా లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ అండి. నాకు పరిగెత్తా ఉండడం ఇష్టం, ఇక్కడ అలా ఉండడం ఇష్టం. నా వల్ల కాలేదు, నా స్పీడ్కి ఈ పేస్కి తట్టుకోలేకపోయాం అంతే. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అందులో ఎంత సింపుల్ డైలాగ్స్ ఉన్నాయో అసలు. అవును, ఆషాఢం ఆఫర్ కావాలి. యా, ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ రియల్. మనం అలాగే మాట్లాడతాం కదా, ఈ హెవీ డైలాగ్స్ అన్నీ నాట్ ఫర్ అ క్రైమ్ థ్రిల్లర్. ఐ థాట్ నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు ఆ డైలాగ్లోనే త్వరగా బాడీ క్లియర్ చేసేయండి ఇస్తారా, నువ్వు ఒప్పేసుకో 6 నిమిషంలో క్లీన్ చేస్తావు బాడీని. యునో లైక్ in a very colloquial everyday language is what I wanted to bring to screen with this film. It's amazing. కానీ మీ ముగ్గురు ఒకే ఫిల్మ్లో యాక్ట్ చేయడం నిజంగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో మీ షూటింగ్లో సరదా అయిన ఒక చిన్న సన్నివేశం మా కోసం మీ ముగ్గురు మధ్యలో జరిగింది. డాడీ మధ్యలో, నా మధ్యలో అండ్ మనోజ్ మధ్యలో. మా డాడీ అక్కడ ఉంటే మనోజ్ అక్కడ ఉండేటోడు, ఎందుకంటే ఫైట్ సీక్వెన్స్ కదా. సో హీ వాజ్ ఒకసారి పనిలోకి దిగితే ఇంకా అక్క చెల్లి అని చూసే టైప్ కాదు మనోజ్. సో వాడు బిజీలో వాడు ఉన్నాడు అనమాట. బికాజ్ మనోజ్కున్న స్పీడ్కి మామూలు 3 రోజులు తీసే షూటింగ్ మనోజ్ 6 రోజుల్లో తీసిస్తాడు నీకు. అంత పట్టుంది తనకి డైరెక్షన్లో. కానీ మనోజ్ కానీ సినిమా డైరెక్ట్ చేస్తే చూడాలని ఉంది నాకు. బికాజ్ హీ హ్యాస్ సచ్ క్లియర్ విజన్, ఎలా చెప్పాలి, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఇది ఇక్కడ అక్కర్లేదు, నేను అది పోస్ట్లో ఇలా చేసుకుంటాను. యూనో అది అతి తక్కువ మందికి ఉంటుంది అంత పట్టు, ఒక యాక్టర్గా ఒక పట్టు. సో ఐ రియలీ మనోజ్ ఇస్ అ వెరీ హెల్పింగ్ నేచర్. ఎవరు వెళ్ళి అడిగినా నో చెప్పడు. సో నాట్ యాజ్ అ సిస్టర్, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఓన్లీ నేను అప్రోచ్ అయ్యాను. అండ్ హీ వాజ్ లైక్, అఫ్ కోర్స్ ఐల్ డూ ఇట్ ఫర్ యూ. అంత ఈజీగా వెంటనే అండ్ ఆ డేట్స్కి వాడి దీనికి
మేము వీ హ్యావ్ టు ఎలా ఒప్పించారు ఫైనల్గా? హీ డజంట్ హ్యావ్ అ చాయిస్ అంటాను. నాకు ఇది దొరికితే మనోజ్ దగ్గర మటుకు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. వాడు ఎలా వింటాడో అలా. And that's the freedom he's given me, you know, and that's the respect he has for me. So I think మేమిద్దరం ఒకే సీట్ నుంచి స్ప్లిట్ అయ్యాము అనుకుంటాను, యూనో. బట్ అలా ఇద్దరుగా మారాం, కానీ మా ఆలోచనలు, మా థింకింగ్ నీ మ్యాచ్ అవుతాయి. 99.9% వీఆర్ వెరీ అలైక్. నేను మోర్ గుడ్ లుకింగ్ అండ్ స్మార్ట్ అనుకుంటా, బట్ స్టిల్ కానీ మంచు లక్ష్మి గారికి కథ చెప్పి ఒప్పించాలంటే చాలా కష్టం అని అంటారు. అలాంటిది మీరు దక్ష ఒప్పుకోవడానికి రీజన్ ఏమిటి అంటే ఏం చెప్తారు? డాడీ వచ్చారండి ఈ కథతోటి. సో వెన్ హీ సెడ్, ఇంకా బీయింగ్ ఇన్ విత్ హిమ్, యు నో, యూ డోంట్ గెట్ దోస్ ఛాన్సెస్. అన్నాక కూడా చాలా 1 million థింగ్స్ హ్యాస్ టు కమ్ టుగెదర్ ఫర్ యూ టు డూ యువర్ ఫర్ ద మూవీ టు కమ్ రైట్. సో అన్నాను, మీ ముందుకు వచ్చేసరికి ఇంత టైం అయింది. మరి ఆల్మోస్ట్ ఎంతకాలం పట్టిందండి షూటింగ్ మొత్తం? షూటింగ్ we finished a bit, but post production took a while for us. సినిమా ఒక 6-8 months నుంచి రెడీగా ఉంది. ఇది మంచి టైం కాదు, ఇప్పుడు ఓటీటీలు తీసుకుంటున్నారు, ఇప్పుడు తీసుకోవట్లేదు. ఈ బిజినెస్ పరంగా నన్ను అడిగితే నాకు తత్తా బెబ్బానే. సో సినిమా చేసి ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను, ఇంకెవరైనా బిజినెస్ చేస్తే బాగుంటుందని ఫీలింగ్ నాకు. బికాజ్ ఇట్స్ సో డిఫరెంట్ నా, ఇంతకు ముందులాగా లేదు. వెన్ డాడీ వాళ్ళు సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫ్యామిలీ పేర్లు, వాళ్ళ ఊర్లు, వాళ్ళ ఇంట్లో వంటలు అన్నీ తెలిసేటివి మాకు. ఇప్పుడు ఎవరో ఏంటో, ఇట్స్ బికమ్ వెరీ కార్పొరేట్. సో అయితే ఎస్పెషల్లీ ఈ మూవీలో అంటే ఏ పాయింట్ నచ్చి, సరే నాన్నగారు తీసుకొచ్చారు, దట్స్ ఫైన్, బట్ ఏదైనా నచ్చాలిగా మీకు, నచ్చకుండా మీరు స్టోరీ ఇట్ సెల్ఫ్, యునో, ఇట్స్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్. అండ్ మనం ఇప్పుడు మెడిసిన్ గురించి చాలా మాట్లాడుకుంటూ ఉంటాం అన్కాన్షియస్గా. కోవిడ్ గురించి ఎన్నిసార్లు మాట్లాడతాం. ఒకరు ఎవరైనా సడన్గా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఆయన కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాడా లేదా? ఇది కొత్తగా అంటున్నాం కదా, అది వేసుకోవడం వల్ల ఇలా అవుతుంది. అవును. ఇప్పుడు ఒజెంపిక్ తీసుకునే వాళ్ళందరూ సడన్గా నిద్రలేసేసరికి కళ్ళు కనిపించట్లేదంట. సో ఇవన్నీ మనం వాళ్ళెవరో చేస్తున్నారని మనం చేసుకుంటూ ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలియకుండా, అండ్ మనది అనేది ఒక ఆయుర్వేదం అనేది ఉన్నది, మనకి అనేది ఒకటి ఉన్నది. బట్ హౌ ఇస్ ద ఫార్మా కంపెనీస్ బుల్డోజింగ్ దట్ అనే ఒక కాన్సెప్ట్ మీద చేసిన సినిమా అనమాట. వెరీ డీప్ ఇంటెన్స్ line, but I made it a more like entertaining thriller kind of a thing rather than very preachy way కాకుండా. ఇందులో సాంగ్స్ ఉన్నాయండి? యాక్చువల్లీ ఒక్క సాంగ్ చేశాను నేను, ప్రమోషనల్ సాంగ్. అండ్ ఇఫ్ యూ లిసన్ టు ద సాంగ్, ఇట్స్ మోర్ లైక్ అ ఉమెన్స్ యాంథమ్ అనమాట. So I am really excited. I mean, a lot of my friends have been doing reels on it as well. So I'm very excited that I was able to give such a song for us women. Oh, that's so nice, really. Actually, అమ్మాయి అంటే అందం అనేస్తారు నెంబర్ 1. తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు పెళ్ళి పిల్లలు ఇలా ఉండాలి అని జడ్జ్ చేసేస్తారు. టోటల్గా ఇలానే ఉండాలి అని ఒక బాక్స్ గీసేస్తారు అమ్మాయి చుట్టూ. అమ్మాయి నిజంగానే ఇండిపెండెంట్గా ఉండి ఇది నేను అని ప్రూవ్ చేసుకున్న తర్వాత అందరూ అబ్బాయి ఈ అమ్మాయి అసలు అద్భుతమైపోయిందండి, ఇలా అయిపోయింది అలా అయిపోయిందని మాట్లాడుతూ ఉంటారు. అలా ఇండిపెండెంట్గా నిలబడి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ప్రూవ్ చేసుకున్నప్పుడు సక్సెస్లోకి వచ్చిన తర్వాత ఆహా ఓహో అని పొగుడతారు. సో ఈ జర్నీ అంతా కూడా చూసినప్పుడు మీకేమనిపిస్తుంది యాజ్ ఎ విమెన్? ఐ థింక్ ద ప్రాబ్లం మనకేంటి తెలుసా, మిగతా వాళ్ళ వ్యాలిడేషన్ కావాలని కోరుకుంటూ ఉంటాం మనం కదా. ఆ వ్యాలిడేషన్ మనకి ఇవ్వగలిగితే ఇంకెవరు వ్యాలిడేషన్ అక్కర్లేదండి. బికాజ్ ట్రయింగ్ టు ఇంప్రెస్ ఎవ్రీబడి ఆర్ ట్రయింగ్ అందరికీ నేను నచ్చాలనుకోవడం బుద్ధి తక్కువతనం. మీ తెలుగు కాదు కానీ ఎన్ని ట్రోల్స్ యూట్యూబ్ బేబక్కతో సహా రోల్ అవ్వాలన్నమాట. బేబక్క చాలా రోజులు ఎక్కడైనా కనిపిస్తే దాంకునేది అనమాట.
అసలు ఎందుకు దాక్కుంటున్నారు మీరు, అలాగంటే నన్ను ఏమైనా అనేస్తారేమో మీరు, మీ వల్లే నా కెరియర్. I said, no, I celebrate you and I enjoy you. My only jealousy is, నువ్వు రాసిన నీ జోకులు నేనెందుకు రాయలేకపోతున్నాను, నేనెందుకు చేయలేకపోతున్నాను అని. నో మా వ్యక్తిగతంగా తిట్టినప్పుడు, వ్యక్తిగతంగా ఏదైనా అన్నప్పుడు హర్ట్ అవ్వాలి, కానీ నేను ఒక ఆర్టిస్ట్గా సెలబ్రేట్ చేస్తూ, నేను ఒక ఆర్టిస్ట్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, ఆ మీమ్స్ చేసేవాళ్ళు కూడా నవ్వుకుంటూనే కదా చేస్తున్నారు, కోపడుతూ తిడుతూ చేయట్లేదుగా. So I enjoy it myself that I'm able to make so many people laugh and smile for just being me. So అంటే బ్రహ్మానందం గారు చేసిన సినిమాల కన్నా ఆయన మీద వచ్చిన మీమ్స్ అవును. పేజెస్ లో వచ్చినవి ఎన్నో, అసలు ఒకటి కాదు. ఆయన స్మైల్ కానీ చూపు కానీ, చివరికి మనం ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా కూడా ఆయన నేను గిఫ్ట్లోకి వెళ్ళి బ్రహ్మానందం గారని కొడతాను, గారు కాదు బ్రహ్మానందం అని కొట్టేసరికి ఆయన ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. సో తల గొక్కోవడం, ఇలా అనడం, అవన్నీ నేను చాలా పంపిస్తుంటానండి. ఈయన శ్రీలక్ష్మి గారు ఉండేటోళ్ళు తెలుసు ఎందుకు, ఆవిడంటే ఆవిడ డైలాగ్స్ అంటే నాకు పిచ్చి 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 ఇష్టం. సో ఐ యూజ్ దర్ గిఫ్ట్స్ ఆల్ ద టైమ్. కానీ చాలా క్యారెక్టర్స్ చేశారు. నాకు ఇప్పుడు మీరు శ్రీలక్ష్మి గారు అంటే జస్ట్ నాకు ర్యాండమ్గా మైండ్లో వచ్చింది. అంత కామెడీ చేసే క్యారెక్టర్స్ చేస్తారా నిజంగా? Yes, రియలీ? from your mouth to God's ears. Then I'm waiting for a comedy to happen. Waiting. Like I want to do Sankrantik Ostunna kind of comedy. ఓకే. నాకు బిగినింగ్ టు ఎండ్ ప్రతి డైలాగ్ తెలుసు నా కూతురికి నాకు. ఓకే. ఓ 10 సార్లు చూసింటాం ఆ సినిమా ఆర్ మోర్. సో ఇప్పుడు కూడా ముద్దు వచ్చినప్పుడు నేను ఇప్పుడు కొరకత్తాను నేను అంటే, తను కూడా కొరకత్తాను నేను అంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత, ముంబైకి వెళ్ళిన తర్వాత మీ లైఫ్లో వచ్చిన మేజర్ చేంజెస్ అంటే ఏం చెప్తారండి? పీస్. సీరియస్లీ? యా, నాయిస్ కట్ అయిపోయింది. బికాజ్ అక్కడ నువ్వు ఎవరో తెలీదు. లైఫ్ బియాండ్ వర్క్ అనేది ఒకటి ఏర్పడింది. వేర్ దెర్ ఈస్ అ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ అండ్ దెర్ ఇస్ సచ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. నువ్వు ఇది చేస్తావా, అది చేస్తావా, ఇలా చేస్తావా అని లేదు. ఎవ్రీబడి డస్ ఎవ్రీథింగ్. నేను ఇలా బ్లైండర్స్తో ఉన్నదాన్ని నాకు ఇలా ఓపెన్ అయ్యాయి బ్లైండర్స్. సో ఐ రియలీ ఫీల్ బాంబే అనే కాదు, నువ్వు పుట్టిన ఊరు కన్నా, నీకు తెలిసిన భాష కన్నా, నువ్వు అది వదిలి బయటికి వెళ్తేనే నీ టాలెంట్ ఏంటో నీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నంతసేపు ఎంతో కొంత కంఫర్ట్, ఎంతో కొంత. ఇప్పుడు నేను ఒక ఫోన్ కూడా చేయక్కర్లేదు, ఒక మెసేజ్ పెడితే వస్తారు నాకు 50 మంది, ఏమైంది లక్ష్మి మెసేజ్ చూశాను అని. అక్కడ 50 ఫోన్లు చేసినా ఒకరు రావడం కష్టం. సో ఇట్ టీచర్స్ యూ లైఫ్, యునో, ఇన్ అ డిఫరెంట్ వే. అండ్ పాపని పెంచుతూ కూడా తనకి తెలియకుండా ఒక ఎంటైటిల్మెంట్, నాది కదా, నీది కాదు కదా. సో తన్ని ఎంత గ్రౌండెడ్గా పెంచుతానో అప్పుడే నేను ఒక అమ్మగా ఐ డిడ్ అ గుడ్ జాబ్. ఫ్లిక్కింగ్ హెయిర్ ఎవరైనా చేస్తారు, బట్ అంతా ఉండి ఒక హంబుల్గా ఉండడం అనేది ఈజ్ మై జాయ్. నా కూతుర్లో నేను అదే ఎంజాయ్ చేస్తాను అనమాట.